రాష్ట్ర వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ కోర్ గ్రూప్ సమావేశం జరగనుంది. ఆగస్టు 5న మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్తి నివాసంలో ఈ సమావేశం జరగబోతుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్పై జరిగిన నెల రోజుల ఆందోళన తర్వాత తదుపరి కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపై సీజేపీ చర్చించనుంది. సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ వ్యూహాన్ని సీజేపీ నాయకులు ప్రకటించనున్నారు. ఇక ఈ సమావేశానికి హాజరయ్యే ముందు విద్యార్థులు, వాలంటీర్ల అభిప్రాయాలు తెలుసుకోవాలని సీజేపీ ఫౌండర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీకి కనీసం అవగాహన లేదు, అదేవిధంగా మాట్లాడేటువంటి అర్హత లేదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నేతలంతా కూడా కాళేశ్వరం బాట పట్టారు. దీనిలో భాగంగా నంది పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్ సందర్శన చేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా బాహుబలి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి ఘనత కేసీఆర్దే అని చెప్పి, ఈ ఘనత ఎక్కడ కేసీఆర్కు వస్తుందో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ దీనిపైన రాద్ధాంతం చేస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము వారి యొక్క తీరు మార్చుకోవాలని చెప్పి ఇప్పుడు వచ్చేటువంటి నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మాత్రమే వస్తున్నాయని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా నల్గొండని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నానని, భారీ మెజార్టీతో గెలిపిస్తానంటేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటా అన్నారు. నల్గొండలో సొంత ఇల్లు కూడా లేదని, వారసత్వంగా వచ్చిన భూమి తప్ప తమకు ఎలాంటి ఆస్తులు లేవని కోమటిరెడ్డి చెప్పారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజు ఫ్రెండ్ సురేష్ కోసం సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. A4గా ఉన్నటువంటి సురేష్ ఎక్కడైనా కనిపిస్తే తమకు తెలియచేయాలని సిట్ అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశారు. A2, A3గా ఉన్నటువంటి అశోక్, నానీలు కూడా పరారీలో ఉన్నప్పటికీ సిట్ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ నేపథ్యంలో A4గా ఉన్నటువంటి సురేష్ మాత్రం ఇప్పటి వరకు పోలీసులకి లొంగిపోవడం కానీ, అతని ఆచూకీ కానీ దొరకలేదు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేస్తున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో తాడిపత్రిలో దౌర్జన్యాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. వారి పేరు చెప్పి వారు చేసిన దౌర్జన్యాలను వివరించారు. తాడిపత్రిలో 24 మంది వైసీపీ నాయకుల్లో ఇప్పటికే 3 ఉతికి ఆరేశారని, మిగిలిన 21 మందిని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వైసీపీ హయాంలో తనపైన, తన కుటుంబ సభ్యులపైన, చివరికి ఇంట్లోని ఆడవాళ్లపైన కూడా అక్రమ కేసులు బెనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో టీడీపీకి, వైసీపీకి జరుగుతున్న వార్ కాదని, ఇది కేతిరెడ్డి వర్గానికి, జేసీ వర్గానికి మధ్య జరుగుతున్న వార్గా జేసీ ప్రభాకర్ రెడ్డి అభివర్ణించారు. వైసీపీ పార్టీతో తనకు శత్రుత్వం లేదని, ఈ 24 మంది వైసీపీ నాయకులకు సపోర్ట్ చేస్తున్న వారితోనే తనకు శత్రుత్వం అని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. ఏలూరు జిల్లాలో అటవీశాఖ అధికారులను పెద్ద పులి ముప్పతిప్పలు పెడుతుంది. పెద్ద పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ అధికారుల చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. పెద్ద పులి చాలా చాకచక్యంగా తప్పించుకుంటూ తిరుగుతుంది. మంచెలు కూడా ఏర్పాటు చేశారు. మంచెల పై నుండి పెద్ద పులికి మత్తుమందించే ప్రయత్నాలు చేసినా కూడా వాటిని నుండి కూడా ఈ పెద్ద పులి తప్పించుకుంటుంది. బుట్టాయిగూడెం మండల అటవీ పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. 6 షూటర్లు మత్తుమందు ఇచ్చి గన్న ద్వారా షార్ప్ షూటర్ని సిద్ధంగా ఉంచారు. పెద్ద పులిని సురక్షితంగా బంధిస్తామని అటవీశాఖ అధికారులు అయితే అభయమిస్తున్నారు. ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల్ తహసీల్దార్ సత్యనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాంబిల్లి మండలం పంచదారలో జరిగిన అక్రమ గ్రావెల్ దందాలో తీవ్ర స్థాయిలో ఉల్లంఘనలు జరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ సర్వేలో లీజు ప్రాంతం లోపల 1,65,000 మెట్రిక్ టన్నుల గ్రావెల్ తవ్వకాలు జరిగాయని కమిటీ గుర్తించింది. 1,39,000 మెట్రిక్ టన్నులు అక్రమంగా మైనింగ్ చేసినట్లు జాయింట్ కమిటీ నివేదికలో తెలిపారు. 63,000 మెట్రిక్ టన్నుల గ్రావెల్ను అదనంగా తవ్వేసిన తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేశారు. తహసీల్దార్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఏపీసీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోనే పలు ప్రాంతాల్లో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారడం, భూగర్భ జలాల నాణ్యతలో మార్పులు రావడం వల్ల గుంటలు, చెరువుల్లో రొయ్యల పెంపకం దెబ్బతింటుంది. ఒక పక్క రొయ్యల ధరలు పడిపోతుండడం, మరోవైపు ఫీడు, మందులు, విద్యుత్తు, కూలీల ఖర్చులు భారీగా పెరుగుతుండడంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా రైతుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించి సాంకేతిక సూచనలు, మార్కెట్ ధరలు, వాతావరణ హెచ్చరికలు అందించడంతో పాటు ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ భూములను కబ్జా చేసినా లేదా ఆక్రమించి పంట పొలాల వ్యవసాయం చేసేందుకు ప్రయత్నించిన కఠిన చర్యలుంటాయని ఫారెస్ట్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ కోవలోనే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో
గాంధారి ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ భూములను ఆక్రమించి పంట పొలాలు వ్యవసాయం చేసేందుకు ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకున్నారు, వారిపై కేసులు నమోదు చేశారు, ఆ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే ఎక్కడైనా ఒకవేళ పంట పొలాలను వ్యవసాయం చేసేందుకు ప్రయత్నిస్తే, ఫారెస్ట్ అధికారులపై దాడులు ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆషాఢ మాసం 3వ ఆదివారం కావడంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు అదేవిధంగా అమ్మవారిని ఇవాళ పండ్లతోటి ప్రత్యేకంగా అలంకరించి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం పూట భక్తులందరికీ కూడా అమ్మవారు ఫలాంబరి మాతగా దర్శనం కల్పించారు. ఇవాళ 3వ ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా తరలి రావడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐడిఓసి భవనంలో రేపు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబర్ష తెలిపారు. ఆయా గ్రామాల నుంచి సమస్యలు వచ్చేవారు నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం రావాలని, అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఎవరైతే వినతులు ఉంటాయో వారు మాత్రమే రావాలని, చాలా దూరం నుంచి వచ్చేవారు ఆర్డీఓ కార్యాలయంలో కూడా ఆర్డీఓలు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎవరు కూడా ఇబ్బందులు పడవద్దని, కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకే ఈ కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ స్నేహ శబర్ష తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలు భూమి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దాదాపు 14 లక్షల రూపాయలు ఇప్పటికే బాధితుల దగ్గర నుంచి మోసం చేసినటువంటి 5గురిని అటు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు అటు తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో పాటు అటు స్టాంపులు కూడా సృష్టించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో 5గురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు కూడా అటు తహసీల్దార్ కార్యాలయం సంబంధించి కావచ్చు, లేదా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంతమంది ప్రమేయం ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆ వైపు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళ వ్యవహారంలో మరికొంతమంది బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు. దీని ప్రకారం రాత్రి వేళల్లో గస్తీలను పెంచడమే కాకుండా నగర శివారు ప్రాంతాలకు కూడా పోలీసు బందోబస్తులను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా పగటి వేళల్లో కూడా పోలీసుల గస్తీని ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను, నగర శివారుల్లో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా సరే ఇల్లు విడిచి బయటకు వెళ్లే పని అయితే తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కూడా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గోచర్ ఘాటులో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు బెంగళూరు నుంచి కడపకు బయలుదేరిన ఒక కారు 5వ మలుపుతో రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించిపోయి ఒకసారి లోయలోకి తీసుకెళ్లడంతో కారులో ఉన్న 5గురు కూడా స్వల్ప గాలి. అయితే స్థానికంగా ఉన్న ప్రయాణికులు గుర్తించి వెంటనే వారందరికీ కూడా 108 ద్వారా కడప రిమ్స్ తరలించారు. అందరూ కూడా చికిత్స అందిస్తారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరిన కారును లోయలో నుంచి బయటకు తీశారు. అయితే ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా టన్నెల్ నిర్మించాలని కూడా ప్రయాణికులు కోరుతున్నారు. పరారీలో ఉన్న ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మరో వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆడపడుచు గౌరవానికి కూటమి సర్కార్ భంగం కలిగిస్తుంది, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన కూటమిది మాత్రమే, అసలు జరిగిన సంఘటన వేరు, ప్రజెంట్ మీడియాలో చూపిస్తున్న సంఘటన వేరు, ఎస్ఐను కాపాడాలని మాత్రమే పక్కకు తీసుకొచ్చాము, దురుసుగా ఏమాత్రం ప్రవర్తించలేదు, సంఘటన జరిగిన స్థలంలో లేని వారిపై కూడా అక్కసుతో కేసులు పెట్టారు, కేసులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు. మిగతా వారిపై కేసులు కొట్టేస్తే తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఈ క్షణమే వచ్చి లొంగిపోతా అంటూ వీడియోలో ఛాలెంజ్ విసిరారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆయనతో పాటు మరొక 21 మందిపై కూడా రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గడ శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడం ఘోరంగా వైఫల్యం చెందిందని, ఒక్క ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని, ఫలితంగానే మదర్ నియోజకవర్గం ముదుగొండ మండలానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యానికి పాల్పడ్డారని, ఎగిరైన ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగాను ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపున అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందంటూ ఘాటుగా విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం రేపింది. ఎక్స్రే ల్యాబ్లో దొరికిన ఈ రాత పత్రంలో బాంబు తయారీ విధానాలు, కెమికల్ ఫార్ములాలు ఉండడంతో పోలీస్ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మెడికల్ కాలేజ్ ఎక్స్రే రూమ్లో శనివారం ఉదయం షిఫ్ట్ ముగిశాక క్లినిక్ సిబ్బంది ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బలరాంపూర్ జిల్లాకు చెందిన ఫస్ట్ ఇయర్ పారామెడికల్ విద్యార్థి సర్ఫరాజ్ రాత్రి విధుల్లో ఉన్నప్పుడు ల్యాప్టాప్లో సినిమా చూస్తూ అందులో బాంబు తయారీ దృశ్యాలు కాగితంపై రాసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయోధ్య ప్రాముఖ్యత రీత్యా భద్రతా దళాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సంయుక్తంగా విచారణ ప్రారంభించారు.
కాచిగూడలో సిపిఆర్ ద్వారా ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది అతను నల్లకుంట బ్యాంకులోని ఒక ఆధార్ అప్డేట్ కోసం రాగా అక్కడ ఒక్కసారిగా అతను అస్వస్థకు గురై కింద పడ్డట్టుగా స్థానికులు గుర్తించి 108 కాల్ చేయగా అంబులెన్స్ తక్షణమే వచ్చి అతని ఈఎంటీ స్వర్ణకాలంలో అతనికి సిపిఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడినట్టుగా తెలపడం జరిగింది. ప్రస్తుతం అతని మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అక్కడ ఉన్న స్థానికులు ఎవరైనా సరే వ్యక్తికి సిపిఆర్ చేసే ప్రయత్నం చేయాలి, తర్వాతనే అతన్ని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా అటు ఉన్న స్థానికులు కానీ అటు అవేర్నెస్ కల్పించిన అంబులెన్స్ డ్రైవర్లు. మహబూబాబాద్ జిల్లాలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జిల్లా ఎస్పీ శబరీష్ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అర్హత పరీక్ష నిర్వహించారు. సుమారుగా 1060 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్కి హాజరయ్యారు. ప్రభుత్వ పరీక్షలు ఏ విధంగా ఉంటాయో అదే రీతిలో పోలీసులంతా కూడా పకడ్బందీగా ఈ అర్హత పరీక్ష నిర్వహించారు. కాగా పోలీసులు నిత్యం శాంతి భద్రత పరిరక్షణ ఉండే పోలీసులు ఈరోజు ఇన్విజిలేటర్గా అవతారం ఎత్తి పకడ్బందీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కాగా ఎస్పీ శబరీష్ నిర్ణయం పట్ల సర్వత్ర నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఉప్పలూరు గ్రామ శివారులో పులి సంచరిస్తున్న ఘటనతో గ్రామ సమీపంలో కలకలం రేపుతుంది. గ్రామ సమీపంలో ఉన్న జిలుగుతో పాటు వరి పంట పొలాల్లో పులి పాదముద్రలు చూసి రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీ సంబంధిత అధికారులు వాటన్నింటినీ పరిశీలించి పులి పాదముద్రలు లేనట్టు నిర్ధారించడంతో గ్రామ ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు పంట పొలాల్లోకి రైతులు వెళ్ళాలంటే సమూహంగా వెళ్ళాలి లేదా వింతైన శబ్దాలతో వెళ్ళాలంటూ కూడా అధికారులు రైతులను సూచిస్తున్నారు. రైతన్నలంతా కూడా తమ గ్రామ శివారులో ఏదైతే పంట పొలాల సమీపంలో ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే అటవీ జంతువుల నుండి తమకు రక్షణగా ఉంటుందంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించడంతో సంగారెడ్డి జిల్లాలోని రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,33,526 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇది మొత్తానికి 2019 ఫిబ్రవరి 1 నాటికి పట్టా పాస్బుక్లు కలిగినటువంటి రైతులందరికీ నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే నిధులు జమ అవుతున్నాయి. ఏడాదికి 6,000 చొప్పున రైతుల అకౌంట్లలో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లింపులో రైతుల్లో నెలకొన్న అయోమయం మాత్రం తీరటం లేదు. వ్యవసాయ అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు కల్పించినప్పటికీ రైతులు మాత్రం కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోతున్నాయి. ఎల్నినో ప్రభావంతో నేటి వరకు కూడా పంటలు సాగు కాలేదు. పంటలు సాగు చేయకుండా ఏ విధంగా ప్రీమియం చెల్లించాలంటూ కూడా అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు అధికారులే పంటల మార్పిడి చేయాలని, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు వెళ్లాలని సూచిస్తూ ఇప్పుడు బీమా ప్రీమియం కట్టమంటే ఎలాగంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బీమా ప్రీమియం గడువు జూలై 31తో ముగిసినప్పటికీ ఆగస్టు 15 వరకు కూడా గడువును పొడిగించింది. అయినప్పటికీ పంటలే లేకుండా ప్రీమియం ఎలా చెల్లించాలి అనేటువంటి రైతుల ప్రశ్నకు మాత్రం అధికార యంత్రాంగం సమాధానం చెప్పలేకపోతుంది. చిట్టీల పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి 7 కోట్లతో పరాయణ ఘటన పులివెందులలో చోటు చేసుకుంది. పులివెందులకు చెందిన రిటైర్డ్ టీచర్ శివకాశి స్థానికంగా నివాసం ఉంటూ స్థానిక ప్రజలను నమ్మించి అధిక వడ్డీ ఆశ చూపి వాళ్ళందరినీ కూడా భారీ మొత్తం వసూలు చేశారు. అయితే నిన్న సాయంత్రం సడన్గా ఇంటికి తాళాలు వేసి కనిపించకపోవడంతో లబ్ధి బాధితులంతా కూడా పోలీసులు ఆశ్రయించారు. దాదాపు మొత్తం కూడా 7 కోట్ల పై వరకు ఉంటుందని ఇప్పుడే పోలీసులు ప్రాథమిక నిర్ధారణ ఇచ్చారు. రిటైర్డ్ టీచర్ శివకాశిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం పులికుంట గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 గుడిసెలు పూర్తిగా దగ్ధమైపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు గుడిసెల్లోనే నిద్రపోతున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రాణ భయంతో పరుగులు తీసి ప్రాణాన్ని రక్షించుకున్నారు. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు, కానీ మంటలు ఆగలేదు. పూర్తిగా గుడిసెలు దగ్ధమైపోయాయి. 3 లక్షల దాకా నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. బాధితులను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు చెక్ పడడం లేదు. వేటగాళ్లను నిషేధించేందుకు అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలను తిప్పికొడుతూ నల్లమల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడమే కాకుండా వేటగాళ్లు జంతువులను చంపి వాటి మాంసాన్ని హైదరాబాద్ పక్క రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో అటవీ శాఖ అధికారులు వారిని పట్టుకొని కేసులు నమోదు చేసినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో సఫలం కావడం లేదు. ఇప్పటికైనా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణులను సంరక్షించాలని చెప్పి నల్లమల ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వేట చేస్తే వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. వారం రోజులుగా ఆందోళనకు పిలుపునిచ్చింది. డిఎస్సీ వ్యవహారానికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఇవాళ రేపు టౌన్ హాల్స్లో నిరసన పేరుతో కార్యకర్తలు డిఎస్సీ విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేస్తారు. తీర్మానాలన్నింటినీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించి ఎల్లుండి ఏం చేయాలి అనే దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే దిశగా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు 2 రోజుల్లో కూడా 175 నియోజకవర్గాలు ఈ టౌన్ హాల్ సమావేశం కొనసాగబోతుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు మరియు పట్టు పరిశ్రమ అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని మద్ది చెట్లపై అక్కడ ఉన్న పట్టు పరిశ్రమకు సంబంధించిన రైతులు పట్టు పురుగులను పెంచుతూ పూర్తిగా పెంపకం అనేది చేస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి నిన్న అటవీ అధికారులు పట్టు పురుగులను ధ్వంసం చేశారని ఆరోపించారు రైతులు. ఇందుకు సంబంధించి అటవీ అధికారులు మరియు పట్టు పరిశ్రమకు సంబంధించిన అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటున్నారు రైతులు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జిల్లాలో మొత్తం 119 మంది బాలలకు సిపి సాయి చైతన్య విముక్తి కల్పించాడు. చాలా చోట్ల కూడా బాల కార్మికులుగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తించి జూలై 1 నుంచి 31 వరకు కొనసాగిన ఆపరేషన్ ముస్కాన్లో మొత్తం 119 పిల్లలను గుర్తించారు. ఇందులో బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతంలో మొత్తం 48 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న 119 మంది బాలలకు విముక్తి కల్పించారు. వీళ్ళందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. ఇందులో చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి సంబంధించిన పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరారు. ఇందులో ముఖ్యంగా జిల్లా కలెక్టర్తో పాటు ఇటు సిపి సాయి చైతన్య ఇందులో సీరియస్గా తీసుకొని బాల కార్మికులందరినీ కూడా విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పి కోరారు. కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. దాదాపుగా 60,000 మంది భక్తులు ఈరోజు దర్శనం చేసుకున్నారు. 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో బారుదేరడంతో భక్తులు అయితే కాస్త ఇబ్బంది పడినప్పటికీ కూడా శ్రావణ మాసంలోని 3వ ఆదివారం కావడంతో అమ్మవారి ఆలయానికి అయితే భక్తులు పోటెత్తారు. దాదాపుగా 5 టన్నుల కూరగాయలతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా అద్భుతంగా అలంకరించారని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర త్రివేణి సంగమం వద్ద స్నానానికి వెళ్ళి ఒక భక్తుడు మృతి చెందాడు. హన్మకొండ జిల్లాలోని ప్రశాంత్ నగర్కు చెందిన శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో సహా కాళేశ్వరం వెళ్ళాడు. అక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఈ స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగారు. అక్కడ పూర్తిగా గోదావరి వరద ఉధృతి ఎక్కువ ఉండడంతో వరదలలో కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. ఒడ్డుకు తరలించేటప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. ఇక పూర్తిగా అటు పుష్కర ఘాట్ల మెట్లపై కూడా వరద గోదావరి తీవ్రత పెరుగుతోంది. దీంతో అక్కడ వారించేందుకు ఎవరు లేకపోవడం, ఆంక్షలు విధించకపోవడంతో ఇష్టారీతిన వచ్చిన భక్తులు గోదావరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం గోదావరి 4 లక్షల పైగా క్యూసెక్ల వరద వస్తుంది. ఎవరు కూడా పుష్కర ఘాట్ల వద్దకు దిగితే ప్రాణాలు పోతారంటూ అధికారులు హెచ్చరిస్తున్న భక్తులు వినట్లేదు. శ్రీకాకుళం జిల్లా మడపాం టోల్ ప్లాజా వద్ద ప్రయాణికుల కష్టాలకు చెక్ పట్టడం లేదు. గూడ్స్ క్యారియర్లు, భారీ వెహికల్స్ పార్కింగ్ పరిమితికి మించి పార్క్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఒక లైన్ మాత్రమే స్పేస్ నుంచి రిమైనింగ్ ప్రాంతం అంతా కూడా వెహికల్ పార్కింగ్తో నిండిపోతుంది. రాత్రి టైంలో ఈ మరింత సమస్య ఎక్కువగా మారుతుంది. ఎదురుగా వచ్చే వాహనాలు ప్రయాణికులకు కనిపించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా కూడా కేవలం తూతూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ కేవలం పరిమితికి మించి మాత్రమే అక్కడ పార్కింగ్ జరగాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడంలో జాప్యాన్పై ఖమ్మం జిల్లా చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేగింది. ఆయన పరామర్శించడం కోసం వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలను సైతం అడ్డుకున్న పోలీసులు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందినటువంటి గడ్డం వేణు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదంటూ మనోవేదన చెంది ఇంట్లోని నిద్రమాతలతో పాటుగా ఎలకల మందు తాగిన ఘటన కలకలం రేగింది. వెంటనే స్థానికులు, కుటుంబీకులు కలిసి ఆయన ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నగరంలో ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా అతన్ని పరామర్శించేందుకు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి, మాజీ ఎంపీ నామనేశ్వరతో పాటు పోడాజీ కుమార్ అడ్డుకున్న పోలీసులు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ చెందిన నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. భారతదేశ యువత కోసం ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగం నుంచి యువతకు విముక్తి కల్పించేందుకు ఇది తోడ్పడుతుందని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా 100 వారాల పాటు క్యాంపెయిన్ ఉంటుందని మోడీ తెలిపారు. ప్రతి ఆదివారం అవగాహన కార్యక్రమాలు ఉంటాయని, 10,000 ప్రాంతాల నుంచి యువతతో పాటు మై భారత్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్టూడెంట్స్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు దీంట్లో పాల్గొంటారని మోదీ తెలిపారు. దేశ రక్షణ కోసం ఇండియన్ నేవీ మరో బాహుబలిని సిద్ధం చేస్తుంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించేలా, చొరబాట్లను అరికట్టేలా, చైనాకు చెక్ పెట్టేలా అణు జలాంతర్గామిని సిద్ధం చేస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నెక్సిట్జెన్ న్యూక్లియర్ సబ్మెరీన్ను నిర్మిస్తుంది. 13,500 టన్నుల బరువైన ఈ అణు జలాంతర్గామిలో 190 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కాంపాక్ట్ లైన్ వాటర్ రియాక్టర్, 8,000 కిలోమీటర్లకు పైగా పరిధి ఉన్న K6 ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. రాంబిల్లి సమీపంలోని ఆ సీక్రెట్ నావల్ బేస్ INS వర్ష, విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్లో S5 ప్రాజెక్టుగా ఇది జరుగుతుంది. ఈ జలాంతర్గామి నిర్మాణం కోసం 10,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.
జనగామలో అక్రమ అబార్షన్ కారణంగా మరణించిన శ్రావణి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అక్రమ లింగ నిర్ధారణ పరీక్ష చేయించిన ఆర్ఎంపీ శ్రావణ్తో పాటు అబార్షన్ చేసిన ఏఎం మనసూయ, మృతురాలి తల్లి శోభను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక పరారీలో ఉన్న కీలక నిందితుడు ప్రవీణ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హనుమకొండలోని ఓ ప్రైవేట్ క్లినిక్లో ప్రవీణ్ అబార్షన్ చేయించే ప్రయత్నం చేయడంతో పాటు లింగ పరీక్షలు చేయడంతో తన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ప్రవీణ్ దొరికితే కీలకమైన సమాచారం కూడా పోలీసులకు చిక్కే అవకాశం ఉంది. ఇక ఎవరైనా ఆర్ఎంపీలు అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల కోసం సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ డీసీపీ రాజమహేంద్ర నాయక్ హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ కేవైసీ గడువును మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. జూలై 31 వరకు ఉన్నటువంటి ఈ గడువును ఆగస్టు 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తేదీలోపు ఎవరైనా సరే ఆ ఈ కేవైసీకి అప్లై చేసుకోవాలని, అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు వచ్చే నెల నుంచి రేషన్ అనేది బంద్ అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కేవైసీ గడువు పెంపు పట్ల రేషన్ కార్డు లబ్ధిదారులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిఐ నాగరాజుని సిట్ అధికారులు 4 రోజులుగా కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. ఈ రోజు 4వ రోజు కూడా ఆయన ఉదయం నుంచి సాయంకాలం 5 గంటల వరకు అనేక అంశాలకు సంబంధించి ఆయన ప్రశ్నించారు. కానీ ఆయన మాత్రం తెలియదు, గుర్తులేదు, తనకు సంబంధం లేదు, కావాలని కొంతమంది వ్యక్తులు ఈ కేసులో ఇరికిచ్చారు. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారానికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, మార్కాపురం నుంచి తీసుకొచ్చి తమ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్కి అప్పచెప్పడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వారు ఏం చేశారో, ఎక్కడ విచారించారో, ఏం చేశారో తనకు సంబంధం లేదు. టోటల్గా సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారానికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆడియో, వీడియో, సీసీ ఫుటేజ్ మాయంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించినా తనకు తెలియదు, తనకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. 4 రోజుల విచారణలో సిట్ అధికారులకు సిఐ నాగరాజు ఏమాత్రం కూడా సహకరించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పనికి రాదు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం బాట పట్టింది. ముఖ్యంగా గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్లో వస్తున్నటువంటి నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వస్తుందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తుండగా, లేదు వీటికి కాళేశ్వరంతో సంబంధం లేదు, ఎల్ఎంపీలు జలాలే ఎత్తిపోస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ రెండు పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపై ప్రభుత్వం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువులు బిచ్చమెత్తుకోవాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందువుల పండుగలకు 20 కోట్లు ఇవ్వడం, ఇటు ముస్లింలకు రంజాన్ పండుగ 33 కోట్లు ఇవ్వడం, ఎందుకు ఈ వ్యత్యాసం చూపిస్తున్నారన్నారు. ఒకవైపు గత ప్రభుత్వం కూడా ఇంతే మేర హిందువులు అవమానించిందన్నారు. ఎందుకు జనాభా ప్రాతిపదికన జనాభా నిష్పత్తి మేరకు ఇటు నిధులు కేటాయించాలని కోరారు. ఎక్కడ సికింద్రాబాద్లో ఇంత పెద్ద జాతర జరుగుతుంది, ఇంత పెద్ద బోనాల వేడుకలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా ప్రభుత్వం తగు ఏర్పాటు చేయలేదు, ప్రజలను తిప్పలు పెడుతున్నారని కూడా ఇటు మండిపడ్డారు. మరోసారి మానవత్వం చాటుకున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 18 లక్షలు ఖర్చు చేసి 23 ఏళ్ల యువకుని ప్రాణాలతో కాపాడారు. నాంపల్లి మండలానికి చెందిన ముదిగొండ యాదయ్య అవయవాలన్నీ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించి చికిత్సకయ్యే ఖర్చునంతా కూడా భరించి ఇవాళ ఆ కుటుంబాన్ని కాపాడగలిగారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఆ పనికి నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ కుటుంబ సభ్యులంతా కూడా జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అదేవిధంగా ఇవాళ మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇప్పటికి ఇది 15వ శిబిరం. 2490 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి మరోసారి మానవత్వం చాటుకున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ రాచర్ల మండలం జేబీ చెరువు సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పులి మిస్టరీ ఇంతవరకు వీడనే లేదు. అయితే పులి మృతికి గల కారణాలు తెలియాలంటే ల్యాబ్ రిపోర్ట్ రావాలని, దానికి మరో 2 రోజులు సమయం పడుతుందని చెప్తున్నటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించేందుకు మాత్రం ప్రయత్నాలను ప్రారంభించారు. స్థానిక పోలీసులతో కలిసి బృందాలుగా ఏర్పడి అనుమానితుల కదలికలపైన నిఘాలను పెట్టడమే కాకుండా 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని వారిని విచారణ అయితే చేస్తున్నారు. అదే సమయంలో ఆధారాలను సేకరించేందుకు అడవిలో ఏర్పాటు చేసిన వైల్డ్ ట్రాప్ కెమెరాల యొక్క సీసీ ఫుటేజ్ను కూడా విశ్లేషణ చేస్తున్నారు. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుంది. రావులపురం జొన్నాడ బ్రిడ్జి వద్ద అయితే గోదావరి ఉరకలు వేస్తూ కూడా పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న దేవస్థానములన్నింటిలోకి కూడా వాటర్ వచ్చి చేరుకుంది. ఇలాగ మూలస్థానం అలాగే తోకల్లంక గ్రామాలకు సంబంధించిన కాజువైపై నీళ్లు రావడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి 119 కుటుంబాలకి రాకపోకలు నిలిచిపోయినట్టు అధికారులు వెల్లడించారు. వారికి ప్రత్యామ్నాయ మార్గాల్లో పునరావాస కేంద్రాలు తరలిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. దేశ సరిహద్దుల్లో జవాన్గా విధులు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. నంద్యాల జిల్లా దెందలూరు గ్రామానికి చెందిన రమేష్ బాబుకు ఎకరా 70 సెంట్ల స్థలం కలదు. అయితే ఇటీవల రీసర్వే తర్వాత తమ గ్రామంలో ఉన్న నాయకులు కబ్జా చేశారంటూ
ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆవేదనతో ఒక వీడియో పోస్ట్ చేశారు. గతంలో రెవెన్యూ సంబంధిత అధికారులతో పాటు పోలీసులకు ఇతర అధికారులను కలిసినా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. తాను దేశానికి రక్షణగా ఉంటూ దేశ రక్షణ కోసం పనిచేస్తున్నా కానీ తమ సొంత ప్రాపర్టీకి కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ కూడా ఆవేదనతో జవాన్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం తమని ఆదుకోవాలంటూ కోరుతూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో జూలై 1వ తేదీ నుండి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతమైంది. సుమారుగా 40 మంది విద్యార్థులను రక్షించినట్టు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. దీంతో పాటుగా ఎవరైతే యజమానులు 20 మంది విద్యార్థులను మైనర్లను పనిలో పెట్టుకున్నారని గమనించి 20 మందిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఆపరేషన్ ముస్కాన్ విజయవంత కార్యక్రమానికి కృషి చేసినటువంటి అన్ని శాఖల అధికారులకు జిల్లా ఎస్పీ శబరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైతే అనుమానాస్పదంగా పిల్లలు ఉంటారో, దీంతో పాటుగా ఆపదలో ఉంటారో, మైనర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఎక్కడైనా ఆపదలో కనిపిస్తే వెంటనే డైల్ 100తో పాటు 112-1098 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కన్నడీయులపై చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతున్నాయి. ఇది కాస్త ఏపీలో అటు వైసీపీ టీడీపీ మధ్య వార్ కొనసాగుతోంది. నిన్న ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా వక్రీకరించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందంటూ అటు టీడీపీ ఫైర్ అవగా వైసీపీ మాత్రం తాను ఎక్కడ చేశామో నిరూపించాలంటూ టీడీపీ కౌంటర్ ఇచ్చింది. దీనిపైన రెండు పార్టీ నేతలు కూడా కాణిపాకంకు వచ్చి ప్రమాణం చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ కాస్త కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఒక్క పొలిటికల్ వార్ అనేది పూర్తిగా కంటిన్యూ అవుతుండడంతో అటు పోలీసులు నిరంతరం మానిటరింగ్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తూర్పు సిక్కింలోని చారిత్రక నాతులా పాస్ కనుమ ద్వారా నిన్న భారత్ చైనా మధ్య సరిహద్దు వ్యాపారం తిరిగి ప్రారంభమైంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో నిలిచిపోయిన ఈ రాకపోకలు సరిగ్గా 6 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలయ్యాయి. ఇది సిక్కిం ఆర్థిక వ్యవస్థకు మరియు స్థానిక సరిహద్దు వ్యాపార కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది. నాతులా గేట్ వద్ద భారత్ చైనా అధికారులు మరియు వ్యాపారులు కలుసుకుని బహుమతులు పంచుకున్నారు. షేరధాంగ్ ప్రాంతంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు సిక్కిం వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టీటీ భూటియా. వ్యాపారాలు సజావుగా సాగేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. దగదర్తి మండలం సున్నపట్టి వద్ద బొలోరా మ్యాక్స్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి గురైన వాహనాన్ని హైవే అధికారులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయగా ఆ బొలోరా వాహనంలో భారీగా గంజాయి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే దగదర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దగదర్తి పోలీసులు అక్కడికి వచ్చి పూర్తిగా తనిఖీలు చేయగా దాదాపుగా 300 నుంచి 350 కేజీల గంజాయి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆ యొక్క గంజాయినంతా కూడా స్వాధీనం చేసుకొని బొలోరా మ్యాక్స్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అయితే ఈ యొక్క వాహనం కూడా వైజాగ్ నుండి చెన్నైకి వెళ్ళటాన్ని గుర్తించారు. ఈ యొక్క వాహనంలో ఉన్నటువంటి డ్రైవర్ పరారవటం జరిగింది. పరారైన డ్రైవర్తో పాటు ఆ యొక్క గంజాయి తరలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అన్నటువంటి విషయాలపైన పూర్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టంతో తొణికిసలాడుతూ నిండు కుండలా కనిపిస్తుంది నిర్మల్ మంచిర్యాల జిల్లాల వరప్రదాయిని కడెం ప్రాజెక్టు. వారం రోజుల క్రితం పూర్తిగా ఎడారిని తలపించిన ప్రాజెక్టు 4 రోజులుగా కురిసిన అతి భారీ వర్షాలతో పూర్తిగా నిండు కుండలా మారిందని చెప్పుకోవాలి. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగుకు ప్రస్తుతం నీటి మట్టం చేరుకుంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 3.495ల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం అనేది చేరుకుంది. ప్రస్తుతం ఇటు ప్రాజెక్టుకు 4000 క్యూసెక్కుల వరద నీరు అనేది వస్తుండగా ఒక గేటు తెరిచి దిగువన గోదావరిలోకి 4000 క్యూసెక్కుల వరద నీటిని అయితే పంపిస్తున్నారు అధికారులు.